కదా. అప్పుడున్న అధికారంలో మీరు కూడా ఎమ్మెల్యే ఉన్నారు అప్పుడు. సో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా మీరేం చెప్తారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే దాని మీద? అధికారుల దగ్గర మనం కేవలం ఆరోపించడమే కాకుండా ఈ రోజు రైడ్ చేస్తే ఆస్తులు దొరికినాయి, డబ్బులు దొరికినాయి, అది ఎవరు కూడా కాదండి వాస్తవం. అవును, కేవలం ఏదో అనుమానంగానో ఇంకేదో జరిగింది అన్నట్టుమే కాకుండా ఈ రోజు రైడ్స్ చేసినప్పుడు బహిరంగంగా వాళ్ళ దగ్గర ఆస్తులు దొరికినాయి, అన్అకౌంటెడ్ మనీ దొరికింది, దీనికి ఆధారాలు కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఏ స్థాయిలో ఎంతవరకు అనేది ఇంకా ఏమన్నా ప్రభుత్వానికి అనుమానాలు ఉంటే వాటి మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది, ఈ విచారణను ఎవరు కూడా అడ్డుకోవట్లేదు. తప్పకుండా బాధ్యులు అనుకునేటోళ్ళు ఎవరి మీద అనుమానం వచ్చినా, ఏ స్థాయి ఉద్యోగస్తుడైనా ఏ నాయకుడైనా వాళ్ళని కూడా తప్పకుండా విచారణ చేపట్టడానికి అధికారం ఉంది. ఇందులో వాస్తవాలు కూడా బహిర్గతం అయితే ఈ దాపరికాలు ఏం లేవు కదా. కేవలం వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్లకు వాటాతో పాటు ఇంకొకళ్ళకి ఏదో ఉంటది అని అంటే అది ఏ స్థాయిలో ఏంటిది అని అనేది ఉద్యోగస్తుల దగ్గర మామూలుగా ఇంకా వేరే వాళ్ళు నా రాజకీయ నాయకులు ఏదో చేయగలుగుతారని చెప్పి అనుకోవడానికి అవకాశాలు తక్కువ అని కూడా వాదన ఉంటది కదా. డెఫినెట్ గా ఏమంటున్నామంటే ఒకవేళ నిజంగా అనుమానం ఉంటే అనుమానం దాని ప్రకారం ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణను కొనసాగిస్తూ బాధ్యులైన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. దానికి ఎవరు కూడా ఆక్షేపణ ఉండదు, అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. ఒక ప్రాజెక్టు భారీది జరిగినప్పుడు ఏదో చిన్నవి మొన్నవి మామూలుగా అది ఇది అని చెప్పేసి అని అంటే అందులోనే జరుగుతున్నప్పుడు ఒక భారీ ప్రాజెక్టు జరిగినప్పుడు సహజంగా అందులో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అందరూ ఒక స్థాయి ఉద్యోగస్తులు అందరూ సత్యారిక్షతులు ఉండరు కదా. ఇంతకుముందు మామూలుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ కాలంలో ఉన్న నీతి నిజాయితీ ఈ కాలంలో ఉంది అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే తరాలు మారిన తర్వాత ఈ నియమాలు మారిపోయినాయి, నీతి నియమం అనే దానికి ఉదాహరణలు కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ తరంలో 1950s, 60s, 70s, 80s వరకు ఆ జనరేషన్ అంతా కూడా ఒక పద్ధతి, వ్యవహారం, క్రమశిక్షణ, అదే రకంగా అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా చేసిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ ఈ రోజు మామూలుగా ఎక్కడికక్కడ వీలైనంత కాడికి అందుకుందామనే ఆలోచనలతోని అనేక శాఖలలో, ఒక ఇరిగేషన్ అనే కాదు, ఈ రోజు శాఖలలో కానీ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎవరి స్థాయిలో వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో ఇంకెవరి మీద అనుమానాలు ఉన్నా, మీరు అనుకునే గతంలో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరి మీద అనుమానాలు ఉన్నా వాళ్ళ మీద విచారణ చేపట్టే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఇద్దరికి కూడా స్వతంత్ర అధికారం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించి ఒకవేళ అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవచ్చు. దీనికి ఎవరు కూడా అడ్డు రాలేరు, అడ్డు చెప్పలేరు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు ఇంకెవరి మీద అనుమానాలు ఉన్నప్పుడు ఆధారాలు లేకుండా మాట్లాడటం అనేది అది మంచిది కాదు. డెఫినెట్ గా ఎవరెవరైతే అనుమానం ఉండి ఈ రోజు రైట్స్ జరుగుతున్నాయో రైట్స్లలో బాధ్యత పట్టుబడుతున్నాయి, ఎవరు కాదని వాస్తవం. ఇంతగానం జరిగింది అని అనేది ఎవరైనా అంటూనే ఉంటారు. కాబట్టి అవి ఏ రకంగా వాళ్ళకు వచ్చినాయి ఏంది అని అనేది ఈ రోజు ఒక రోజు తప్పు చేస్తే తప్పకుండా చట్టం నుంచి అది ఎట్లాగో దర్యాప్తుల్లో బయటపడుతూ ఉంటాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో పొలిటికల్ నెక్సెస్లు ఉంటాయి, రాజకీయపరమైన సర్దుబాట్లు, రాజీ పడడాలు, బ్లాక్మెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ చివరికి అసలు విషయానికి వచ్చేసరికి ఎవరి వాళ్ళే గప్చుప్ అన్నట్టుగా అయిపోతూ ఉంటాయి కూడా చాలా కేసుల్లో. అన్ని పార్టీలు ఒకటైపోతూ ఉంటాయి. ఇటువంటి మనం చాలా చూసాం కదా. దేశంలో మామూలుగా ఒక్క తెలంగాణలో కట్టిన ప్రాజెక్టే కాదు కదా, వేరే మొత్తం వేరే అన్ని చోట్ల అదే పరిస్థితి. అటువంటి ప్రాజెక్టులు జరిగినాయి. అక్కడ కూడా మామూలుగా ఉద్యోగస్తులు ఉంటారు. అటువంటి దగ్గర కూడా స్కోప్ ఉంటుంది. కేవలం తెలంగాణ జరిగింది అనడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అనుమానాలని మామూలుగా నివృత్తి చేసుకోవాలనుకుంటే విచారణ ఇంకా త్వరితగతిన అయ్యేటట్టు, ఎందుకంటే కాలయాపన చేయకుండా త్వరితగతిన అయ్యేటట్టు మంచి ఉన్నత అధికారులను పెట్టుకొని, న్యాయ నిపుణులను పెట్టుకొని దీన్ని పరిష్కరిస్తే అందరికి కూడా మామూలుగా అనుమానాలను కూడా నివృత్తి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేము స్వాగతిస్తాం. డెఫినెట్ గా ప్రభుత్వానికి అనుమానాలు ఉంటే విచారణ ఇంకా త్వరితగతం చేయమని కోరుతున్నాం.